నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయిన లులు గ్రూప్ చైర్మన్ ఎంఏ యూసుఫ్ అలీ. రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి. వైజాగ్, విజయవాడ, తిరుపతిలో పెట్టుబడులపై చర్చ. శ్రీవారి ప్రసాదంలో కల్తీ జరిగిందంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీశాయన్న వైఎస్ఆర్సీపీ నేత సజ్జల. జగన్ తిరుపతి పర్యటన రద్దుపై హాట్ కామెంట్స్ చేసిన మంత్రి కొల్లు రవీంద్ర. వెంకటేశ్వర స్వామి మీద విశ్వాసం లేకనే జగన్ తన తిరుపతి పర్యటన రద్దు చేసుకున్నారని వెల్లడి. సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేసిన గొప్ప కవి గుర్రం జాషువా అంటూ వెల్లడించిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ సీఎం చంద్రబాబుతో లులు గ్రూప్ చైర్మన్ ఎంఏ యూసుఫ్ అలీ భేటీ అయ్యారు. ఉండవల్లిలోని తన నివాసంలో మధ్యాహ్నం దాదాపు 2 గంటల పాటు సీఎంతో లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ సమావేశం నిర్వహించారు. ఆయనతో పాటుగా వచ్చిన బృందంతో రాష్ట్రంలో పెట్టుబడులపై చంద్రబాబు చర్చించారు. విశాఖలో మాల్, మల్టీప్లెక్స్, విజయవాడ, తిరుపతిలో హైపర్ మార్కెట్, మల్టీప్లెక్స్ నిర్మించే అంశంపై చర్చలు జరిపారు. తిరుమల ప్రసాదంలో కల్తీ జరిగింది అంటూ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని వైసీపీ నేత సజ్జల వెల్లడించారు. బాబు చేసిన వ్యాఖ్యలు మరుసటి రోజే టీడీపీ ఆఫీసులో ఎన్డీడీబీ రిపోర్టును లీక్ చేశారంటూ మండిపడ్డారు. ఏమీ జరగకుండానే ఏదో జరిగినట్లు ఘోరమైన ఆరోపణలు చేశారంటూ విమర్శించారు. రోజులైనా ఇంకా 10 ఏళ్లైనా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కామెంట్ చేశారో, వ్యాఖ్య చేశారో, దుర్మార్గపు వ్యాఖ్య, ఘోరమైన అపచారం ఏదైతే చేశారో, ఆ వ్యాఖ్య తాలూకు ఎఫెక్ట్, ప్రభావం అయితే అంత సులభంగా పోదు. దాన్ని మళ్ళీ భక్తుల్లో ఆ విశ్వాసం పాదుగొల్పాల్సింది. నిజంగా ఇంతవరకు ఏమీ జరగని దాన్ని జరిగినట్టుగా ఒక ఘోరమైన అబద్ధం ఆడేసి పైగా రిపీటెడ్గా ఆయన మాట్లాడడం అనేది ఎంత దారుణమో అందరికీ తెలియాల్సింది. అలాగే ఆయన చేసిన వ్యాఖ్య, ఆ పాపం చేసింది చంద్రబాబు నాయుడు అనే విషయం కూడా ప్రపంచమంతా. జగన్ తిరుపతి పర్యటన రద్దుపై మంత్రి కొల్లు రవీంద్ర షాకింగ్ కామెంట్స్ చేశారు. డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్లడానికి నీకు ఉన్న ఇబ్బంది ఏమిటి? గడిచిన 5 ఏళ్ల వైసీపీ పాలనలో తిరుపతిని అపవిత్రం చేసింది. శ్రీ వెంకటేశ్వర స్వామి మీద విశ్వాసం లేకనే జగన్ తన తిరుపతి పర్యటన రద్దు చేసుకున్నాడు అన్నారు. నువ్వు తిరుపతి పర్యటన రద్దు చేసుకుని ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్లడానికి నీకు ఉన్న ఇబ్బంది ఏమిటంటూ ప్రశ్నించారు. గడిచిన 5 ఏళ్ల వైసీపీ పాలనలో తిరుపతిని అపవిత్రం చేశారన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఒక పవిత్ర స్థానం. ఆ వెంకటేశ్వరుడిని ప్రతి ఒక్కరూ ఇలవెల్పులా కొలుచుకుంటారు. అంత పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో గత 5 సంవత్సరాల్లో చాలామంది మేము తిరుపతి ఈ ప్రభుత్వం ఉంటే వెళ్ళాం, మళ్ళీ మంచి ప్రభుత్వం వస్తేనే వెళ్తామని చెప్పి నాకు తెలిసి కొన్ని 100 మంది పాదయాత్ర చేశారు. ప్రభుత్వం మారిన వెంటనే కొన్ని వేల మంది, 100 కూడా కాదు, వేల మంది వాళ్ళ గ్రామాల నుంచి పాదయాత్ర చేసుకుని తిరుమలకి వెళ్ళి మొక్కులు చెల్లించుకున్నారు. ఎందుకంటే అంత అపవిత్రం చేశారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని. ఒక ఈవో జేఈఓ ప్రవర్తించిన విధానం, నల్లగా గళలుంగి కట్టుకుని ఒక పాత సినిమాల్లో రౌడీల్లాగా తిరుమల తిరుపతి దేవస్థానంలో వాళ్ళు ప్రవర్తించిన విధానం. అట్లాగే ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి చైర్మన్గా ఉంటారో వాళ్ళు వేరే మతాన్ని ఆచరిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవిలో కూర్చుంటారు, అక్కడ అనుభవిస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన సొంత పనులు చక్కబెట్టుకోవడానికి వాడుకున్నాడు. ఇది అందరూ కూడా తెలిసిందే. చివరికి అక్కడ తయారు చేసే ప్రసాదాన్ని కూడా అపవిత్రం చేసినటువంటి పరిస్థితి. ప్రసాదంలో కల్తీ జరిగింది, నెయ్యి కల్తీ జరిగింది, ఆ నెయ్యిలో జంతువుల యొక్క కొవ్వు కలిసింది అని చెప్పి ఎన్డీడీబీ రిపోర్ట్ ఇస్తే
ఆ రిపోర్ట్ను కూడా వీళ్ళు తప్పుదారి పట్టించే కార్యక్రమం చేస్తారు. నిన్న ముఖ్యమంత్రి గారిని ఎవరు ఆపలేదే. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆనాడు సోనియా గాంధీ గారు వెళ్ళినప్పుడు డిక్లరేషన్ మీద సంతకం పెట్టినారు. అన్య మతస్థులు మాకు విశ్వాసం ఉంది, మేము వెళ్తున్నామని చెప్పి దండం పెట్టి అక్కడ సైన్ చేశారు. సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేసిన కవి గుర్రం జాషువాని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. పద్మభూషణ్ గుర్రం జాషువా 129వ జయంతి వేడుకల్లో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. తన సాహితీ సౌరభంతో సామాజిక రుగ్మతలను ఎదిరించిన విశ్వమానవుడు గుర్రం జాషువా అన్నారు. కవి కోకిల గుర్రం జాషువా చూపించిన మార్గం అనుసరణీయమన్నారు. సమకాలీన సమాజం పోకడలకు అద్దం పట్టిన కావ్యం జాషువా రచించిన గబ్బిళమని వెల్లడించారు. రాబోయే రోజుల్లో సాంస్కృతిక వారసత్వాన్ని సుసంపన్నం చేసే స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్లాలంటూ అధికారులకు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసినట్లు చేనేత జౌళి శాఖ మంత్రి సవిత వెల్లడించారు. విజయవాడ నగరంలో పీవీపీ స్క్వేర్ మాల్లో ఏర్పాటు చేసిన హ్యాండ్లూమ్ బజార్ను ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ చేనేత కార్మికులకు పరిశ్రమ అభివృద్ధి సీఎం నాయుడు అధిక ప్రాధాన్యత. పరిశ్రమల అభివృద్ధికి సీఎం చంద్రబాబు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ప్రస్తుత మార్పులకు అనుగుణంగా ట్రెండ్కు తగినట్లుగా చేనేత దుస్తుల తయారీలో డిజైన్లను క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఏపీ ఆధ్వర్యంలో నూతన డిజైన్లు రూపొందిస్తున్నట్లు తెలియజేశారు. హ్యాండ్లూమ్స్ బజార్ ఏర్పాటు చేశారు. వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా మేము తెలియజేస్తున్నాం. గత 6 సంవత్సరాలుగా ఈ మాల్ వాళ్ళు కూడా ఉచితంగా ఇవ్వటం, ఈరోజు మొదలుపెట్టి గాంధీ జయంతి వరకు హ్యాండ్లూమ్స్ బజార్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. మేము తెలియజేసేది ఒకటే, ప్రజలందరికీ నేను తెలియజేసేది ఒకటే, దయచేసి చేనేతలను కాపాడండి. అందరూ చేనేత వస్త్రాలు వారానికి ఒక్కరోజైనా ధరించవలసిందిగా కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా గత 100 రోజుల్లో చేనేతలకు పెద్దపీట వేయాలి, గత పూర్వవైభవం తీసుకురావాలనే ఆలోచనలోనే మమ్మల్ని కూడా దశాదిశ నిర్దేశించారు. ఏదైతే చేనేతలు తయారు చేసిన వస్తువులు ఏ విధంగా మార్కెటింగ్ తీసుకెళ్ళాలి, ఈరోజు ట్రెండ్ ప్రకారం వాళ్ళకి శిక్షణా తరగతులు ఇచ్చి, ఎక్కడైతే ఈ మోడర్న్ విధానాన్ని మేము కూడా శిక్షణా తరగతులు ఇచ్చి వాళ్ళను ఉత్పత్తి తయారు చేసి అది సెల్లర్స్ బయర్స్ మీటింగ్ కూడా దగ్గరలో పెట్టబోతున్నాం అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారే స్వయాన హ్యాండ్లూమ్స్ డేకి చంద్రబాబు నాయుడు గారే వచ్చి హ్యాండ్లూమ్స్ ఎగ్జిబిషన్ కూడా ఓపెన్ చేశారు. స్వయాన ఆ రోజు గతంలో 5 సంవత్సరాల్లో ఎగ్జిబిషన్ పెడితే 20,000 జరిగేది. మళ్ళీ రోజు చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేసిన ఎగ్జిబిషన్స్లో 3 కోట్ల దాకా కూడా టర్న్ అవ్వలేదు. చేనేతలు అందరికీ ధైర్యం, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, చేనేతలకు అండగా ఉంటారు. వాళ్ళు తయారు చేసిన వస్తువులను కూడా మేము అనేక చోట్ల ఎగ్జిబిషన్. దసరా ఏర్పాట్లపై ప్రిన్సిపల్ సెక్రటరీ క్షేత్రస్థాయిలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గా ఘాటుకు చేరుకుని పవిత్ర కృష్ణా నదీమ తల్లికి వీరు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం కృష్ణమ్మకు నవహారతుల ట్రయల్ రన్ను వీక్షించారు. ప్రిన్సిపల్ సెక్రటరీ సీతమ్మవారి పాదాల వద్ద కేశఖండనశాల, స్నాన ఘాట్లు, షవర్లు, ఘాట్ రోడ్ నందు జరుగుతున్న పనులు, వినాయక స్వామివారి గుడి నుండి క్యూలైన్లు, షామియానా పనుల స్టేటస్, ఇంజనీరింగ్ పనుల మైల్ స్టోన్స్, కౌంటర్ల ఏర్పాటు, వృద్ధులు, దివ్యాంగులకు సదుపాయంలో ఇతర పరిశీలన చేశారు. చేనేత వస్త్రాలతో పండుగ చేద్దాం, నేతన్నలకు అండగా ఉందామని నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు.
మంగళగిరి, వెంకటగిరి, ఉప్పాడ, పోచంపల్లి, సిరిసిల్ల, గద్వాల్ చేనేత వస్త్రాలు ఎంతో ప్రసిద్ధి చెందినవి అన్నారు. నూలు సేకరించడం నుండి బట్ట నేసే వరకు చేనేత కార్మికులు పడే కష్టాలు ఎన్నో అన్నారు. ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా కష్టపడి నేతన్నలు వస్త్రాలు తయారు చేస్తారు. వారి బిడ్డల కోసం, కుటుంబం కోసం ఇబ్బందులు అన్ని భరించి పని చేస్తారు. చేనేత కార్మికులు నూలు పోగుతో అద్భుతాలు సృష్టిస్తారన్నారు. తెలుగు రాష్ట్ర ప్రజలకి నా హృదయపూర్వక నమస్కారాలు మరియు దసరా శుభాకాంక్షలు. నా నిజం గెలవాలి పర్యటనప్పుడు రాష్ట్రం వ్యాప్తంగా నేను తిరిగినప్పుడు చేనేత కార్మికుల్ని చాలామందిని కలిసి వాళ్ళు పడే ఇబ్బందులు, కష్టాలని నేను తెలుసుకున్నాను. చేనేత వస్త్రాలు మన తెలుగు రాష్ట్రాల్లో మంగళగిరి, వెంకటగిరి, ఉప్పాడ, పోచంపల్లి, సిరిసిల్ల, గద్వాల్, ఖాదీ ప్రసిద్ధి చెందినవి. నూలు సేకరించినప్పుడు బట్ట నేసే వరకు ఆ కార్మికుడు పడే కష్టాలు, ఇబ్బందులు ఎన్నో. అతను ఆరోగ్యం కూడా లెక్క పెట్టకుండా ఆ బ్లీచింగు, యాసిడ్ మధ్యన నుంచుని అతను బట్ట నేస్తున్నారంటే మనం అందరం ఒకటే ఆలోచించాలి. వాళ్ళు పడే ఆ కష్టం వాళ్ళ బిడ్డల కోసం, వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళు ముందుకెళ్ళటానికి వాళ్ళు అన్ని ఇబ్బందులు ఎదుర్కొని బట్ట నేస్తున్నారు. అందుకే మన అందరం ఆ చేనేత కార్మికులు వాళ్ళు పట్టే నూలు పోగుతో వాళ్ళు అద్భుతాలని సృష్టిస్తున్నారు. చేనేత అన్నలకు సంఘీభావంగా రాబోయే పండగ రోజుల్లో మనం చేనేతర వస్త్రాల్ని ధరించి నేతన్నలు ఆనందంలో మనం కూడా వాళ్ళతో పాలు పంచుకుందాం. వైసీపీ వేగంగా వ్యాప్తి చేయాలి అనుకుంటున్న అసత్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. మంగళగిరి టీడీపీ ఆఫీసులో అందుబాటులో ఉన్న నేతలతో ఆయన సమావేశమయ్యారు. మనం ప్రజలకు నిజం చెప్పేలోపు జగన్ అబద్దాలు ప్రచారం చేయాలని చూస్తున్నారు. ప్రభుత్వం పార్టీ సమన్వయంతో కుట్రలను సమర్థవంతంగా తిప్పికొట్టాలంటూ బాబు సూచించారు. గుండె జబ్బులపై అవగాహన కల్పించడం కోసం మణిపాల్ హాస్పిటల్ నందు వాక్థాన్ నిర్వహించారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మణిపాల్ హాస్పిటల్స్ ప్రజలలో గుండె జబ్బులపై అవగాహన పెంచాలి అనే ఉద్దేశ్యంతో ప్రతి సంవత్సరం విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. కార్యక్రమంలో మణిపాల్ హాస్పిటల్ గుండె వైద్యులు డాక్టర్ ఎన్ మురళీకృష్ణ మాట్లాడుతూ నడకతోనే మన గుండెకు దీర్ఘాయుష్షు సాధ్యపడుతుందన్నారు. వయసుతో నిమిత్తం లేకున్నా ప్రపంచాన్ని చుట్టుముడుతున్న గుండె సంబంధిత వ్యాపారులకు గుండె సంబంధిత సమస్యలకు శారీరక శ్రమ లేకపోవడమే ప్రధాన కారణమన్నారు. అందుకే నడక, ఈత కొట్టడం, సైక్లింగ్ చేయడం తదితర శారీరక శ్రమల ద్వారా మన గుండెను దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా ఉంచుకోవచ్చన్నారు. హార్ట్ డే సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఈ వరల్డ్ హార్ట్ డే అనేది గుర్తించడానికి మెయిన్ కారణం ఏంటంటే అవేర్నెస్ క్యాంపెయిన్. ప్రజలకి ఒక అవగాహన అనేది కల్పించడానికి వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ అనేది ఈ రోజుని వరల్డ్ హార్ట్ డేగా నిర్ణయించడం జరిగింది. రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది ముందుగా గుర్తించడం వల్ల గుండె వ్యాధుల నుంచి బయటపడేదానికి మార్గాలు అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది అసెస్మెంట్, పీరియాడికల్ చెకప్స్ చేయించుకోవడం ద్వారా షుగర్ వ్యాధి కానీ, హై బ్లడ్ ప్రెషర్, అధిక రక్తపోటు, హై కొలెస్ట్రాల్, తర్వాత ధూమపానం, ఊబకాయం ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది ఉన్నవారైతే ముందుగా అంటే హార్ట్ అటాక్ని ఈ రోజుల్లో అడ్వాన్స్మెంట్స్ ఏంటంటే ముందుగా రాబోయే హార్ట్ అటాక్ని ముందుగానే గమనించవచ్చు. హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత హార్ట్కి గుండె అనేది బలహీనపడిన తర్వాత చేసే వైద్యం కన్నా కూడా ముందుగా గుర్తించి వాటి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మన జీవన సరళి అనేది, లైఫ్ స్టైల్ అనేది నార్మల్గా ఉంటుంది. ఈ రోజుల్లో అంటే వయసుతో నిమిత్తం లేకుండా 30 సంవత్సరాల నుంచే ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. అందువల్లే డెఫినెట్గా ఈ హెల్తీ లైఫ్ స్టైల్ అనేది ఒకటి, ఈ జంక్ ఫుడ్స్ అంటే ఫుడ్ అనేది జాగ్రత్తగా ఉండటం, వ్యసనాల బారిన పడకుండా ఉండటం, ధూమపానం ఇలాంటివి, ప్లస్ రెగ్యులర్ ఎక్సర్సైజ్, వాకింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, లేకపోతే సైక్లింగ్ కానీ ఇలాంటివి చేయటం. మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం వివిధ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో పిబి సిద్ధార్థ ఆడిటోరియంలో దసరా మహోత్సవాల నేపథ్యంలో కోలాట ప్రదర్శన నిర్వహించారు.
వివిధ పాఠశాలలు కళాశాలలకు చెందిన విద్యార్థులతో పాటుగా మహిళలు కూడా పాల్గొని కోలాటాన్ని ప్రదర్శించి అలరించారు. దసరా సందర్భంగా నిర్వహిస్తున్న ఉత్సవాలు కావడంతో దుర్గమ్మను కీర్తిస్తూ పాటలు పాడుతూ కోలాటాన్ని ప్రదర్శించారు. సాయంత్రం జరిగిన ఉత్సవాల ముగింపు సభకు తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 3 రోజులుగా నాకు చెప్పారు, ఎంతో ఆనందంగా రకరకాల కళారూపాలని తీసుకొచ్చి వచ్చిన వారిని కూడా అలరించారు. మేము వచ్చిన రోజు కూడా 2 చూడటం జరిగింది. మరి అది చూస్తూ ఉంటే వెనక నుంచి చాలా విజిల్స్ వస్తున్నాయి. బాగా అలరించారు, ఆస్వాదించారు. మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇందాక చెప్పినట్లుగా దసరా, సంక్రాంతి ఇవన్నీ కూడా మంచి పండుగలు. ఆ పండగలకి ఎక్కువ సెలవు దినాలు ఇవ్వడం కూడా స్కూల్స్లో నాట్లో ఆనవాయితీ. ఆ సెలవుల్లో పిల్లల మధ్య ఇలాంటి పోటీతత్వాన్ని పెట్టాలని, పెట్టి వాళ్ళ యొక్క శక్తిని వెలికి తీయాలని. 3 డేస్లో ఫస్ట్ డే నేను వచ్చాను. ఆ రోజు జరిగే యాక్టివిటీస్ చూశాను. ఆ రోజు చాలా చక్కగా ఉన్నాయి. క్లాసికల్ డాన్స్, సో మెనీ స్టూడెంట్స్ పార్టిసిపేటెడ్ ఇన్ ఎలక్ట్యూషన్ అండ్ డిబేట్ అండ్ సో మెనీ యాక్టివిటీస్. ఈ రోజు మార్నింగ్ నుంచి ఇక్కడే ఉన్నాను నేను. చూస్తే అసలు వాళ్ళలో ఉన్న టాలెంట్స్ చూస్తే చాలా ముచ్చటేసింది. అంటే ఫ్లాష్ మాప్ కానీ, కోలాటం కానీ, చిన్న చిన్న పిల్లలు, స్కూల్ పిల్లలు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి వాళ్ళలో ఉన్న ఆ టాలెంట్స్ ని బయటికి తీసుకురావడానికి సేఫ్, అలాగే మాకినేని బసవపుణ్య ట్రస్ట్ ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఎన్నో ముందుకు వచ్చి ఇంకా చాలా ఉన్నాయి. ఈరోజు ఇక్కడ స్టేజ్ మీద ఉన్నారు అందరూ, అన్ని ఆర్గనైజేషన్స్ యొక్క రిప్రజెంటేటివ్స్. వీళ్ళందరూ ఎంతో ముందుకు వచ్చి ఈ 3 రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దానికి వాళ్ళ కష్టం చాలా కోరుకున్నది. ఎందుకంటే ఎంత కష్టపడ్డారో నేను స్వయంగా కళ్ళతో చూశాను. అంటే ఎప్పుడు జస్ట్ రాజకీయానికి రావట్లేదు కానీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు పెద్ద ఎత్తున వచ్చేలా ప్రోత్సహిస్తామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. డెవలప్మెంట్ సెంటర్స్ మీద సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ లో కానీ చాలా స్కిల్ డెవలప్మెంట్ కి సెంటర్స్ కానీ దానికి ఫండింగ్ కానీ ఉన్నాయి. అయితే ఎఫెక్టివ్ యూటిలైజేషన్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి, ప్రజల ఆస్పిరేషన్స్, వాళ్ళు కావాలనుకునేటువంటి జాబ్స్, ఆ శాలరీస్ వచ్చేటువంటి జాబ్స్ ఎక్కువగా లేకపోవటం. అదే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లకు వెళ్లి అన్ని రోజులు 5 రోజులు కానీ 10 రోజులు కానీ 20 రోజులు కానీ ఊర్ల నుంచి వచ్చి నేర్చుకునేటువంటి విషయంలో ఉండేటువంటి మోటివేషన్ కానీ ఇబ్బందులు కానీ ఇవన్నిటిని ఎలా సాల్వ్ చేయాలి, ప్రాక్టికల్ గా గ్రౌండ్ లో ఈవెన్చువల్ గా ఉపయోగపడే విధంగా ఎలా చేయాలనే దాని మీద అందరి అభిప్రాయాలు తీసుకున్నాం. మేము తీసుకున్నాక ఇందులో 2 ఇష్యూస్ మీద నెక్స్ట్ 20 days లో ఒక యాక్షన్ ప్లాన్. ఒకటి, పబ్లిక్ కి అవేర్నెస్, ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఎలా వర్కౌట్ అవుతాయనే అవేర్నెస్. రెండోది, ఏ ఇండస్ట్రీస్ అయితే హై పేయింగ్ జాబ్స్ ఉన్నాయో ఆ ఇండస్ట్రీస్ ని ఐడెంటిఫై చేసి వాళ్ళ. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయిన లులు గ్రూప్ చైర్మన్ ఎంఏ యూసుఫ్ అలీ. రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి. వైజాగ్, విజయవాడ, తిరుపతిలో పెట్టుబడులపై చర్చ. శ్రీవారి ప్రసాదంలో కల్తీ జరిగిందంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీశాయన్న వైఎస్ఆర్సీపీ నేత సజ్జల. జగన్ తిరుపతి పర్యటన రద్దుపై హాట్ కామెంట్స్ చేసిన మంత్రి కొల్లు రవీంద్ర. వెంకటేశ్వర స్వామి మీద విశ్వాసం లేకనే జగన్ తన తిరుపతి పర్యటన రద్దు చేసుకున్నారని వెల్లడి. సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేసిన గొప్ప కవి గుర్రం జాషువా అంటూ వెల్లడించిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్. ఎస్టీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.